హాయ్ ఫ్రెండ్స్, ఇది అయితే మా పక్కింటి పై నుంచి తీసాము. మా ఇందిరమ్మలో చూసుకోవచ్చు. ఇంకా స్లాప్ అయితే పడలేదు, కానీ మేము రెడ్ బ్రిక్ యూజ్ చేసేసరికి చూడొచ్చు ఎంత ఒక లుక్ అయితే వచ్చేసింది. సో ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇంకా లుక్ వచ్చేస్తుంది. సో దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ప్రాపర్గా తెలియబోతున్నాను. మా ఇల్లుకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ బిల్లో సెకండ్ బిల్లో పడ్డ హౌస్ ఇది మాదే. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇది స్లాబ్ లెవెల్కి అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళబోతుంది. మా ఆవిడ వాటర్ క్యూరింగ్ అనేది చేస్తుంది. చిన్న హాయ్ చెప్పు. చాలా ఆనందంగా గడుపుతుంది. ఎప్పటి నుంచో ఆమె కళ ఇల్లు కట్టుకోవాలని. ప్రజెంట్ అయితే హ్యాపీగా గడుపుతుంది. నెక్స్ట్ స్లాబ్కి డబ్బులు లేవు ఎలా అని ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మాకు డబ్బులు వచ్చేలా చేయండి ఫ్రెండ్స్. అగో చెప్తుంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ దీనికి అనేది అయితే ఇవి మెటల్ ల్యాండింగ్ అనేది పోసారు. చూడొచ్చు, మెట్లు కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇదంతా ఏరియా. ఇప్పుడైతే ఇది మాకైతే ఆ కరెంట్ పోల్ అనేది ఉంది స్లాబ్ వేయడానికి. ఆల్రెడీ మేము ఏ గారితో మాట్లాడాము, ఆయన కూడా వచ్చేసి తీస్తానన్నారు స్లాబ్ వేసేలోపు. సో సెంటరింగ్ ఒకటి పెట్టేస్తే స్లాబ్ వేసేస్తారు. ప్లస్ వచ్చేసి కిచెన్ రూము చూసుకోవచ్చు, హాలు, కిచెన్ రూము, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ రూము. కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి చూడొచ్చు. మా ఇంటి పక్కన కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్. అదే కిటికీలు అయితే మేము ఇది ఫ్రంట్ అయితే 2 కాణాల కిటికీ వేసాము. సిమెంట్ కిటికీలే. గుమ్మాలు కూడా మొత్తం సిమెంట్దే చూడొచ్చు. మా ఆవిడ క్యూరింగ్ చేస్తుంది, వాటర్ క్యూరింగ్. మనం వాటర్ క్యూరింగ్ అనేది ఎంత చేస్తే మేము రెడ్ బ్రిక్ తోటే కట్టాము, స్ట్రాంగ్ ఉండాలని. ఫ్యూచర్లో పిల్లర్స్ వేసి కట్టినా కానీ ఆటోమేటిక్గా మాకు అనేది ఉండాలనేసి. సో బేస్మెంట్ లెవెల్లో అయితే మాకైతే 1,50,000 దాకా పడిందండి. 1,50,000 అంటే మేము మట్టి అవి తోలిచ్చేసాము. 2 లక్షల దాకా పడ్డట్టే. మళ్ళీ స్లాబ్ లెవెల్కి వచ్చేసి మళ్ళీ మాకు 2 లక్షల దాకా పడింది. సో మాకు బేస్మెంట్ లెవెల్లో 1,00,000 తిరిగి వచ్చింది, స్లాబ్ లెవెల్లో 1,00,000 తిరిగి వచ్చింది. 1,00,000 అలా ఇంటి మీద ఉండిపోద్ది. సో ఇప్పుడు అయితే మాకు స్లాబ్ లెవెల్కి 5 lakhs అయినాయి. ఇప్పుడు స్లాబ్కి ఎస్టిమేషన్ ఒక 2.5 అవుతాయి. ఉంటుంది. క్యూరింగ్ చేస్తుంది. ఇది వంట రూమ్ అనేసి చూడొచ్చు. ఈ కిటికీ ఇది. ఇది వచ్చేసి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటేనే మనకి బిల్లు వేస్తారని చెప్పేశారు. ఇది ఉంటే అటాచ్డ్ బాత్రూమ్కి ఓన్లీ షవర్ రూము, బాత్రూమ్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. సో ఇది అనేది మనకి బిల్ పర్పస్. ఇది చూడొచ్చు. నువ్వు కూడా పడరా వీడియోలో, మంచిగా తడుపు వాటర్. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా డబ్బులు లేవు, పైసలు లేవు, టైల్స్ గీల్స్ వేయించుకోవాలని ఉంది. ఇవన్నీ చేయించి మంచిగా చేసుకోవాలని ఉంది ప్రజెంట్. కానీ పైసలు లేవు. స్లాబ్ వరకే. స్లాబ్ ఎలా అప్పు చేసి చేసుకోవాలి. మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తేనే కొంచెం బలంగా ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.